ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉందండి. ఆయన దీనులనంట ఉన్నత స్థలములలో ఉంచుతాడట. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా. మరి ఎందుకు ప్రభువు దీనులను మాత్రమే ఉన్నతమైనటువంటి స్థలములలో ఉంచుతాను అని ప్రభు చెప్తున్నాడు అని అంటే, మరొక చోట కూడా ఒక వాక్యం రాయబడి ఉంటుందండి. దీనులకు నేను కృపనిస్తాను అని ప్రభు సెలవిస్తాడు. అంటే ఎవరు దీనులు? అన్నపానములు లేనివారా? వస్త్రాలు లేనివారా? నా దేవుని బిడ్డారా, నీడ్చుటకు నీడలేనటువంటి వారా అని మనం ఆలోచించినప్పుడు కాదండి. దీనులు అనంటే నా దేవుని బిడ్డారా, ఆత్మలో ఏ కపటము లేకుండా దీనత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారిని ప్రభు ఉన్నతంగా లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఆలోచించండి, ప్రభు ఉన్నత స్థలములలో ఆ యొక్క వ్యక్తులను ఉంచటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడండి. ఎందుకనంటే వారు ఆత్మీయ జీవితంలో ఆత్మలో వారు దీనులుగా ఉన్నారు కనుక. నా దేవుని బిడ్డలారా, దీన మనస్సు కలిగినటువంటి వారు కనుక, ఇదిగో ప్రభు వైపు ఆనుకున్నటువంటి వారు కనుక, నా దేవుని బిడ్డలారా, ఇదిగో నిత్యము దేవునికి మొరపెడుతూ నా దేవుని బిడ్డలారా ఒక తగ్గింపు కలిగిన మనస్సుతో వారు ప్రభువును ఆశ్రయించి ఉన్నారు కనుక వారిని ఆయన ఉన్నత స్థలములలో ఉంచుతాడండి. అటు వారిని ప్రభు సిగ్గుపరచనివ్వడు, అటు వారిని దేవుడు చేయి విడవడు. కనుక ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, మరి మనము కూడా మన దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలములలో నిలబెట్టాలి అని అంటే మనము కూడా దీన మనసు కలిగి ఉండాలండి. ఇదిగో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు ఎన్ని ఉన్నా, ప్రభు ఏది ఇచ్చినా సరే, ఒక దీన మనస్సును మనము కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభు నిజంగా మనల్ని హెచ్చిస్తాడు. కనుక ఈ యొక్క వాక్యం విన్నటువంటి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం మందు నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమైన ప్రభా, అయా నా తండ్రి, నాయన దీనులను నీవు ఉన్నత స్థలములలో నా తండ్రి నువ్వు ఉంచే దేవుడువని అయా మీరు మాకు తెలియపరిచినందుకే నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. అవును ప్రభా, ఆ రీతిగా నా తండ్రి నాయన అయ్యా మీరు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. దేనా మనసు కలిగి నిన్ను సేవించుటకు నాయన మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని కూడా నాయన మీరు లేవనెత్తే ఉన్నతమైన స్థలములలో మీరు నిలవబెట్టి కృపనిచ్చి నడిపించమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.